కావలిలో మరో అభివృద్ధి అడుగైతే పడింది. ఏంటి అని అనుకుంటున్నారా? అదే అండి. ఎంతో మంది ప్రజలు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న వాళ్ళ కల అయితే నిజమైందనమాట. ఏంటి అంటే శివాలయం రోడ్డు నుంచి పోలేరమ్మ రోడ్డు వరకు కూడా 45,00,000 వ్యయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం, అలాగే మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించడం కోసం అయితే ఎంపీ నిధుల నుంచి కూడా 45,00,000 అయితే మంజూరైంది. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ప్రత్యేక చొరవతో. అయితే ఇక్కడైతే పనులైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయన్నమాట. సో చూస్తున్నారు కదా! ఇప్పుడైతే పనులన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. రోడ్డు వేస్తూ ఉన్నారు. ఇందులో కూడా ముఖ్య భాగం ఏంటి అంటే డ్రైనేజ్ వ్యవస్థ అన్నమాట. డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా మనం ఇక్కడ కొత్తగా అయితే చూడబోతూ ఉన్నాం. అంటే ప్రతి చోట కూడా సైడ్స్ ఉంటాయి కదా రోడ్లు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మిడిల్‌లో అయితే వేసున్నారన్నమాట. సో ఇందువల్ల ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఎన్నేళ్ల నుంచో వెయ్యని ఈ రోడ్డు ఇప్పుడు వేయడం వలన, అదే విధంగా ప్రత్యేక డ్రైన్ సిస్టమ్‌ని ఏర్పాటు చేయడం వలన ఇక్కడ ప్రజలందరూ కూడా ఏ విధంగా అనుకుంటున్నారు, అభివృద్ధి గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అన్న విశేషాలన్నీ కూడా తెలుసుకోవడానికైతే ఈ రోజు మనం ఇక్కడికి రావడం జరిగింది. సో పదండి వెళ్లి తెలుసుకుందాం. సార్, ఈ రోడ్డు అయితే ఇప్పుడు వేస్తూ ఉన్నారు కదా! ఈ రోడ్డు పూర్తి అయిపోయిన తర్వాత ఎలాంటి మార్పులు వస్తాయని మీకు అనిపిస్తూ ఉంది? బాగుంటుంది, అద్భుతంగా ఉండొచ్చని మేము మీరు ఇక్కడేనా సార్ ఉండేది? ఇక్కడే. ఎన్నేళ్ల నుంచి ఉంటూ ఉన్నారు? మేము 25 ఏళ్ల నుంచి. ఫస్ట్ ఎప్పుడు వేశారు సార్ ఈ రోడ్డు, గుర్తుందా మీకు? నాకు తెలిసి 2000లో ముందే వేసింది. 25 ఏళ్ళ క్రితం అయితే ఇలా. ఇప్పుడు అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వేస్తున్నారు కదా, మీకేమనిపిస్తుంది? దాదాపు ఎంపీ లాట్స్ నిధుల నుంచి 45,00,000 రూపాయలు కూడా మంజూరు అయ్యాయి కదా, ఏమనిపిస్తుంది? మన ప్రీతమ గౌరవనీయ శాసన కావ్య కృష్ణారెడ్డి గారు ఎంతో కష్టపడి ఈ నిధులు తీసుకుని వచ్చి ఇట్లా రోడ్డు వేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ దగ్గరలో శివాలయం ఉంది. ఆ శివాలయం భక్తులందరూ రాకపోకలు బాగా జరుగుతూ ఉంటాయి. బాగా ఇబ్బంది కూడా పడతా ఉన్నారు, గుంటలు గుంటలుగా ఉండి. ఆయన దాని దృష్టికి తీసుకుపోయినప్పుడు దీనికి సిమెంట్ రోడ్ వేయడం అనేది మేమందరం కూడా చాలా, అది కూడా కాకుండా ఇలాగా సెంట్రల్ డ్రైనేజ్ పెట్టి దీనికి ఇంకా రోడ్డు వెడల్పు వచ్చి ఇంకా అద్భుతంగా ఈ ఒక మోడల్ గా ఉంటుందని కూడా మేము అనుకుంటున్నాం. అంటే నార్మల్ సిస్టమ్ కాకుండా ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ కూడా మిడిల్ లో వేస్తూ ఉన్నారు కదా, దాని గురించి ఏమైనా చెప్పగలరా? అదే అమ్మా, ఇది అద్భుతంగా సిటీస్ లో జరుగుతూ ఉంటుంది. అట్లాంటిది సిటీ దాన్ని తీసుకొచ్చి మన ఎమ్మెల్యే గారు ఈ విధంగా కమిషన్ కూడా చెప్పి వాళ్ళకి కూడా గైడెన్స్ ఇచ్చి ఈ విధంగా చేయండి బాగుంటుందని చెప్పి ఈ విధంగా చేయిస్తున్నారు. ఆయన ఆలోచన కూడా మేము చాలా వండర్ అయ్యాము. ఆయన ఆ రోజు కమిషన్ వీళ్ళందరూ వచ్చి వాళ్ళకి కమిషనర్ గారికి, డిఈ గారికి, ఎమ్మెల్యే గారికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మామూలుగా మాకు తెలిసినంత వరకు సార్ ఈ విధంగా చేస్తున్నాం, ఈ విధంగా చేస్తున్నాం. ఇక్కడ మేము చేసిన దానికి కమిషనర్ గారికి, డిఈ గారికి ఎమ్మెల్యే సార్ చెప్తున్నారు, మీరు ఈ విధంగా చేయండి, ఇంత సైజులు పైపులు పెట్టండి, డ్రైనేజ్ ఇట్లా చేయండి, మీరు ఈ విధంగా కట్టండి, సైజులు కూడా ఈ సైజు ఈ మందం అని డిఈ గారికి కమిషనర్ గారికి సార్ చెప్తున్నారు. మేము ఆడ చాలా సార్ చూడు ఎంత అది సబ్జెక్ట్ కాకపోయినా కూడా సార్ ఎంత అవగాహన ఇది చేసుకొని చెప్తున్నారు మాకు. ఇంకా ప్రభుత్వానికి కానివ్వండి, ప్రజాప్రతినిధులకు కానివ్వండి, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకేదైనా అభివృద్ధి జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారా ఇక్కడ? అన్ని చోట్ల ఇలాగే మన వెంకటేశ్వరాల కాడి నుంచి కొల్లగొల్లం గుడికి కూడా రోడ్డు సంగతి ఇవన్నీ త్వరగా చేయాలని కోరుకుంటున్నాం. ఈ రోజు కూడా యానారెడ్డి బొమ్మ కాడి నుంచి బృందావన కాలనీ దగ్గర 4 రోడ్స్, అక్కడి నుంచి 6 రోడ్స్ కూడా సార్ శంకుస్థాపన చేశారు. చాలా ఎప్పుడు లేని అభివృద్ధి కావాలో ఇప్పుడు కనపడుతుంది. మీకేమనిపిస్తుంది పర్సనల్ గా ఈ అభివృద్ధి చూస్తూ? అందరూ మెచ్చుకుంటున్నారమ్మా, నేను ఒక్కనే కాదు, అందరూ మెచ్చుకుంటున్నారు. నమస్తే సార్, మీ పేరు? నమస్తే అమ్మా. మీ పేరు? నాగేశ్వరరావు అమ్మా. సార్, ఈ రోడ్డు అయితే ఇప్పుడు అవుతూ ఉంది కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అమ్మా, ఎమ్మెల్యే గారు మంచి సేవ చేసుకుంటున్నాడు. ఆయన అభిమానంగా రోడ్డు వేస్తున్నాడు. 100కు 100 మార్కులు ఆయనకి. 100 ఏళ్ళు ఆయనే ఉండాలని కోరుకుంటుండా. ఇట్లా చేసుకుంటేనే కదమ్మా రెండోసారి అభిమానంగా ఇచ్చి మళ్ళీ రెండోసారి కూడా ఎమ్మెల్యే గెలిపియాలి మేము అని కోరుతున్నాను. ఆయన కావలిలో ఇన్ని అభివృద్ధి పనులు జరగడం మీరు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడే చూస్తున్నారు? ఎప్పుడు చూడలేదమ్మా. ఈ కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు వచ్చినాక మేము ఇదేం మొదటిసారి చూస్తున్నాము. ఆయనకి ధన్యవాదాలు, కోటి ధన్యవాదాలు ఆయన కృష్ణారెడ్డి గారికి. ఒకవేళ ఎమ్మెల్యే సారే మీకు ఎదురైతే ఏమని చెప్పాలనుకుంటారు సార్? మేము ఇదే చెప్తాం, అయ్యా నీకు కోటి దండాలు, రోడ్లు గీడ్లు అన్ని వేస్తున్నాడు, జనాభాకి మంచి చేస్తున్నాడు,
పేదలకు సాయం చేస్తున్నాడు. అంటే ఈ మొత్తం కూడా కొన్ని లక్షలు 45 లక్షలతోటి ఎంపీ నిధులతోటి కూడా ఒక ఎన్నో సంవత్సరాల తర్వాత వేయడం జరుగుతుంది కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మా కృష్ణారెడ్డి గారు మంచిగా అనిపిస్తుండ అమ్మా, ఒక ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. ఆయన మంచి సేవ చేస్తున్నాడు, ప్రజలకి రోడ్లు వేయటం ఇదే పోయినా ముఖ్యంగా కావాల్సింది. ఏది ప్రతి ఒక్కరు పోయినా పలకరిస్తాడు, బాగానే చేస్తాడు, మంచోడు ఎమ్మెల్యే గారు. అదే మీకేమైనా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయా సార్ తో మాట్లాడినప్పుడు కానివ్వండి? ఇంకా మాట్లాడలేదు కదా నాయన, ఏం మాట్లాడారు? మాట్లాడాలి సార్తో. ఎమ్మెల్యే సార్ అంటే ఎమ్మెల్యే సారే. ఓకే, అయినా గానీ అభిమానమా? అభిమానం అమ్మా, ఎమ్మెల్యే గారు అంటే మాకు అభిమానం. సార్ నమస్తే సార్, మీ పేరు? కృష్ణరాజు నా పేరు. సార్ ఎన్ని సంవత్సరాల నుంచి కావలిలో ఉంటున్నారు? ఇటువైపు ఎప్పుడైనా వచ్చారు? 27 ఇయర్స్ నుంచి ఇదే సైడ్ ఇదే ఉన్నాము. ఈ రోడ్ల మీద ఇదివరకు ఏదైనా ప్రమాదాలు జరగడం కానీ, లేకపోతే ఈ రోడ్డు వల్ల ఏమైనా ఇబ్బందులు పడ్డారా మీరు? ఇబ్బందులే కదమ్మా, వర్షం పడితే అక్కడ బళ్ళు పడిపోయి కాలువల్లో పడిపోయి చాలా మంది పడిపోయారు. నేను ఇద్దరిని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంత ముందు ఈ కాలువలో పడిపోయారు. వర్షంలో తెలియక అట్లా వచ్చేసి దాంట్లో పడిపోయారు. ఇప్పుడు అవన్నీ కూడా లేకుండా, అంటే సైడ్ కాలువలు లేకుండా సిటీలో ఏ విధంగా చేస్తున్నారో అదే విధంగా ఇప్పుడు మధ్యలో అయితే డ్రైనేజ్ సిస్టమ్ అయితే పెడుతూ ఉన్నారు. సో ఈ పనులు పూర్తయితే ఎలాంటి రూపురేఖలు మారుతాయంటారు ఈ రోడ్డుకి? బాగానే ఉంటదమ్మా. ఇప్పుడు కావ్య కృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఏరియా బాగానే అంటే అన్ని డెవలప్ చేస్తున్నారు. పర్వాలేదు, రోడ్లు బాగున్నాయి మొత్తం. అక్కడ 6 లైన్స్ కూడా ఈ రోజు ఓపెనింగ్ చేశారు కదా, ముసునూరు. బాగానే చేస్తున్నారు, బాగుంది, మంచిదే కదా. 45 లక్షల రూపాయలు అంటే చిన్న మాటలు కాదు కదా, అది కూడా ఎంపీ నిధుల నుంచి. ఎమ్మెల్యే గారి ప్రత్యేక చొరవతో అయితే, అంటే ఎన్నో సంవత్సరాల నుంచి అవ్వని పని ఇప్పుడు అవుతుంది అంటే దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా బెటర్ అయినమ్మా. ఈ ఏరియాలో మేము దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఏరియా అసలు ఈ రోడ్లు అనేది ఇప్పుడు కొంచెం డెవలప్ అవుతున్నాయంటే మంచిదే కదా, అందరికి మంచిది. మాకు బాగానే ఉందమ్మా. 2 రోజులు ఇబ్బంది పడ్డా కూడా మనకి తర్వాత ఫ్రీ అయిపోతాం కదా, బాగుంది. సో రోడ్డు పనులు అయితే జరుగుతూ ఉన్నాయి కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? బాగానే జరుగుతున్నాయి, బాగానే చేస్తున్నారు. ఈ అభివృద్ధి మీద మీరు ఏ విధంగా సంతోషాన్ని వ్యక్తపరుస్తారు? అంటే అన్ని బాగా చేస్తున్నారు కదా, ఇంక ఇబ్బంది ఏముంది. ఇప్పుడు ఇవన్నీ బాగా చేస్తే అన్ని హ్యాపీగా ఉంటది కదా అందరికి కూడా, బాగుంటుంది. ఓకే, ఎంపీ గారి నుంచి నిధులు రావడం, ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవతో చేపించడం, సో ఎమ్మెల్యే గారికి ప్రభుత్వానికి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? 100. సంతోషంగానే ఉంది, ఇది బాగా చేస్తున్నందుకు. అన్ని గతులు ఉన్నాయి ఇంతకు ముందు, ఇప్పుడు బాగా చేస్తున్నాడు కాబట్టి బాగా అనిపిస్తుంది మాకు ఇది కూడా. వరకు ఏమన్నా వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు నిలబడడం గానీ, ఏదన్నా చిన్న చిన్న యాక్సిడెంట్లు గానీ అన్ని జరిగినట్టు మీకు తెలుసా? ఉన్నాయి కదా, అక్కడ గతుకుల్లో పడడం అలా ఉన్నది. ఇప్పుడంతా బాగా చేస్తే బాగా అంతా హ్యాపీగానే ఉంటుంది. సో రోడ్ అంతా పూర్తి అయిపోతుంది, డ్రైన్స్ కూడా వేస్తూ ఉన్నారు కదా. సో కొత్తగా కూడా వేస్తూ ఉన్నారు డ్రైన్స్, ఎక్కడా లేని సిస్టమ్ అదంటే సిసి సిస్టమ్ కూడా ఇక్కడ పెడుతూ ఉన్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? కావలి కనకపట్నం అవుతుందా? అవుతుంది. కావలి శివాలయం అంటే మనందరికీ తెలుసు కదండి. శివరాత్రి రోజుల్లో కానివ్వండి, బ్రహ్మోత్సవాల్లో కానివ్వండి, ఎన్నో మహత్తరమైన రోజుల్లో కూడా ఈ శివాలయం రోడ్డు అనేది ఎంతో బిజీగా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఎమ్మెల్యే చొరవతో ఎంపీ నిధుల నుంచి కూడా 45 లక్షల వరకు కూడా నిధులు మంజూరయ్యి రోడ్లు అయితే వేయడం జరుగుతుంది. అదే విధంగా డ్రైన్స్ కూడా వేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రోడ్లు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నాము, ఇప్పుడు రావడం, ఈ రోడ్లు వేయడం, అది కూడా ఎమ్మెల్యే సార్ ప్రత్యేక చొరవ తీసుకోవడం కూడా మాకెంతో సంతోషంగా ఉందని అయితే వాళ్ళ భావాలను అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో కావలిలో ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చూడాలనుకుంటే సిఎండి న్యూస్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అదే విధంగా మన సిఎండి న్యూస్ ని చూస్తూనే ఉండండి. కెమెరామెన్ వినోద్ తోటి కామాక్షి, శివాలయం దగ్గర నుంచి.